హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. స్టాక్ మార్కెట్లో ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇవ్వాలి అని అంటే దాని వెనకాల చాలా రకాల రీజన్స్ ఉంటూ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది రీజన్, ఏదైనా ఒక పర్టికులర్ కంపెనీ అనేది నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెంచుకుంటూ ఉంటే ఆబ్వియస్ గా ఆ బిజినెస్ యొక్క సైజ్ పెరుగుతూ ఉంటుంది కదా. అలా ఎప్పుడైతే ఒక కంపెనీ యొక్క ప్లాంట్, మెషినరీ, ఎక్విప్మెంట్, బిల్డింగ్ ఇలాంటి ఎసెట్స్ అన్ని కూడా పెరుగుతున్నప్పుడు అది మార్కెట్లో కొత్త ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ప్లాంట్, మెషినరీ, ఎక్విప్మెంట్, బిల్డింగ్ బై చేయాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి క్యాష్ కావాలి. సో అలాంటి న్యూ క్యాష్ ఏదైతే వాళ్ళు కొత్త ప్లాంట్ కోసం, ఎక్విప్మెంట్ కోసం మనీ ప్లేస్ చేస్తారో దాన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్, షార్ట్ ఫామ్లో క్యాపెక్స్ అని అంటాం. సో యూజువల్గా ఏవైతే కంపెనీస్ క్యాపెక్స్ పెడుతూ ఉంటాయో అలాంటి కంపెనీస్ బిజినెస్ సైజ్ పెద్దవడానికి చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటున్నాయి. సో అలా క్యాపెక్స్ పెంచుకుంటూ గ్రో అయ్యే బిజినెసెస్ లో టాప్ 3 స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. అందులో మొట్టమొదటిది గ్లాస్ సెక్టర్ కి సంబంధించిన స్టాక్. ప్లాస్టిక్ బ్యాన్ వల్ల మేజర్ గా బెనిఫిషియరీ ఉండే సెక్టర్ వచ్చేసి గ్లాస్ సెక్టర్. సో అలాంటి గ్లాస్ సెక్టర్ లో లీడర్ స్టాక్ గా లేదా టాప్ స్టాక్ గా మనం చెప్పుకోగలిగింది లా ఒపాలా స్టాక్. సో ఈ లా ఒపాలా అనే కంపెనీ సితార్గంజ్ అనే రీజియన్ లో వాళ్ళ యొక్క న్యూ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా 11,000 మెట్రిక్ టన్ పర్ యానం న్యూ మెటీరియల్ ప్రొడ్యూస్ చేసే విధంగా ఒక ప్లాంట్ ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. సో ఈ లా ఒపాలా అనే కంపెనీ టేబుల్ వేర్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తూ ఉంటుంది. యూజువల్గా దీన్ని గ్లాస్ వేర్ లేదా ఓపల్ వేర్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈ లా ఒపాలా అనే కంపెనీ 3 బ్రాండ్స్ ద్వారా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని సెల్ చేస్తూ ఉంది. ఒకటి లా ఒపాలా, దివా అండ్ అలాగే సోలిటేర్. ఈ 3 బ్రాండ్స్లో కూడా సబ్ బ్రాండ్స్ ద్వారా టేబుల్ వేర్ ఐటమ్స్ని సెల్ చేస్తూ కంపెనీ ఎవ్రీ ఇయర్ కూడా గ్రో అవుతూ ఉంది. సో ఒకసారి దాని ఫండమెంటల్స్ చూసి దాని యొక్క గ్రోత్ని మనం అబ్జర్వ్ చేద్దాం. యాక్చువల్గా ఈ కంపెనీ మనకు ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మనం అబ్జర్వ్ చేస్తే 2,900 కోట్లుగా ఉంది. అండ్ లా ఒపాలా యొక్క సేల్స్ మనం అబ్జర్వ్ చేస్తే 2011లో 96 క్రోర్స్ ఉన్న ఈ కంపెనీ సేల్స్ కన్సిస్టెంట్గా అండ్ గ్రాడ్యువల్గా మనకి గ్రో అవుతూ యాజ్ ఆన్ డేట్ 323 క్రోర్స్ దాకా ఇంక్రీజ్ అయింది. సో ఇక్కడ మనం కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ 10 ఇయర్స్ యావరేజ్ కనుక మనం తీసుకుంటే 11% ఎవ్రీ ఇయర్ ఆ కంపెనీ యొక్క సేల్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇదే టైంలో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ 9 కోట్ల నుంచి దాదాపుగా 90 కోట్లు, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 87 క్రోర్స్ దాకా గ్రో అయింది. ఇక్కడ ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ గ్రోత్ మనం ఎవ్రీ ఇయర్ 22%గా అనుకోవచ్చు. అయితే స్టాక్ ప్రైస్ యొక్క CAGR ఇదే 10 సంవత్సరాల్లో ఎవ్రీ ఇయర్ ఈ స్టాక్ 38% గ్రోత్ ఇచ్చిందనమాట. ఎందుకంటే మార్కెట్లో లా ఒపాలా అనేది వన్ ఆఫ్ ది రెనౌడ్ బ్రాండ్ అండ్ ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎఫిషియన్సీని దాని యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ చూసి అర్థం చేసుకోవచ్చు. సో 2011 to 15 మధ్యలో 20 to 30% మధ్యలో ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఆల్మోస్ట్ ఇప్పుడు 38 to 40% కన్సిస్టెంట్గా అటైన్ చేయగలుగుతుంది. అంటే ఈ కంపెనీ చాలా బెటర్గా వర్క్ అవుతుంది అని చెప్పి మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ లా ఒపాలా కంపెనీ యొక్క బారోయింగ్స్ అనేవి రీసెంట్గా మనకి ఇంక్రీజ్ అయ్యాయి. ఎందుకు ఇంక్రీజ్ అయ్యాయి అని అంటే మనం ఇందాక ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, క్యాపెక్స్. ఎప్పుడైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కావాలో అంటే కొత్త ప్లాంట్ పెట్టాలి అని అనుకున్నప్పుడు మనీ కావాలి కదా. సో దానికోసం 12.5 crore రూపీస్ వీళ్ళు ఫినాన్స్ లో తీసుకున్నారు. బట్ ఇండియాలో వన్ ఆఫ్ ది రెనౌడ్ బ్రాండ్ గా అండ్ అలాగే ప్లాస్టిక్ బ్యాన్ అనేది పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే సెక్టర్ కలిగి ఉన్న గ్లాస్ ని ఇది తయారు చేస్తుంది కాబట్టి ఈ కంపెనీ అనేది గ్రో అవ్వడానికి చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఈ కంపెనీ యొక్క రిజర్వ్స్ దాదాపుగా 718 crores మనకు కనపడుతున్నప్పుడు ఈ కంపెనీ యొక్క బారోయింగ్స్ కేవలం 15 కోట్లు ఉన్నాయి కాబట్టి చాలా రీజనబుల్ బారోయింగ్స్ గా మనం అనుకోవచ్చు. అయితే లా ఒపాలాకు ఉన్న మేజర్ నెగిటివ్ ఏంటి అంటే యాజ్ ఆఫ్ నో మనకి చైనా నుంచి, UAE నుంచి రావాల్సిన చీప్ గ్లాస్ వేర్ ఏదైతే ఉందో అవి బ్యాన్ చేశారు 2017లో. బట్ ఒకవేళ ఆ బ్యాన్ గనక తీసేశారు అని అంటే అలాంటప్పుడు ఈ గ్లాస్ వేర్ అండ్ ఓపల్ వేర్ లో చీప్ మెటీరియల్ అనేది ఇంపోర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే కరెంట్ సినారియాలో మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఆ బ్యాన్ అనేది ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. సో ఈ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ మనం అర్థం చేసుకోవడం కోసం లా ఒపాలా యొక్క ఆల్ టైమ్ చార్ట్ ఓపెన్ చేస్తే మనకి మీడియన్ P/E వచ్చేసి 31.4 ఉంది. అంటే యావరేజ్ P/E అనేది 31.4 ఉంది. అండ్ ఇప్పుడు కూడా మన కరెంట్ స్టాక్ ప్రైస్ యొక్క P/E అనేది 31.4 ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ గా ఫెయిర్ ప్రైస్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది అని అనుకోవచ్చు. సో ఇలాంటి టైంలో మనం లా ఒపాలా స్టాక్ ని మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క ROE అండ్ ROCE అబ్జర్వ్ చేసినా కూడా మనకి రీజనబుల్ గా 13% అండ్ 18% ఉన్నాయి. అండ్ ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్ గా డివిడెండ్ ఇస్తూ లాస్ట్ ఇయర్ లో 0.57
27% డివిడెండ్ మనకి స్టాక్ ఇచ్చింది. అండ్ ఈ స్టాక్ యొక్క ఆల్ టైమ్ హై 487 రూపీస్లో ఉంటే యాజ్ ఆఫ్ నౌ ఈ స్టాక్ యొక్క ప్రైస్ 262 దగ్గరే ట్రేడ్ అవుతూ మనకి దాదాపుగా ఆల్ టైమ్ హై నుంచి 40% బిలో మనకి అవైలబుల్లో ఉంది. సో ఒకవేళ మీరు లాఓపాలా అనే కంపెనీ నేమ్ గనక ఇప్పుడే కొత్తగా వింటుంటే ఒకసారి మీ ఇంట్లో ఉన్న టీ కప్స్ కానివ్వండి, లేకపోతే గ్లాస్ వేర్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని అబ్జర్వ్ చేయండి. మీకు తెలియకుండా ఎవరైనా గిఫ్ట్ చేసి ఉండొచ్చు, లేదా మీరే తెలియకుండా ఈ బ్రాండ్ యొక్క ఐటమ్స్ బై చేసి ఉండొచ్చు. సో నేను అబ్జర్వ్ చేసిన చాలా మంది ఇళ్లలో కూడా లాఓపాలా యొక్క టీ కప్స్ని చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేశాను. సో హోప్ఫుల్లీ ఈ కంపెనీ మనకి ఫ్యూచర్లో కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ వీడియోలో మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయే స్టాక్ వచ్చేసి కొరియర్ సెక్టార్కి సంబంధించింది. యాజ్ ఆఫ్ నో మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ లేదా రకరకాల ఆన్లైన్ వెబ్సైట్స్ నుంచి ఏవైతే మనం ఆర్డర్ చేస్తున్నామో దానివల్ల కొరియర్కి మ్యాసివ్ డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అలాంటి మ్యాసివ్ డిమాండ్ క్రియేట్ అవ్వడం వల్ల కొరియర్ స్టాక్స్ మనకి ఫ్యూచర్లో చాలా ఎక్కువ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కొరియర్ స్టాక్స్లో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టాక్ వచ్చేసి విఆర్ఎల్ లాజిస్టిక్స్. ఈ విఆర్ఎల్ లాజిస్టిక్స్కి అంతకుముందు ఎగ్జిస్టింగ్ 4786 ట్రక్స్తో కొరియర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కానీ న్యూ క్యాపెక్స్ ప్లాన్స్ ద్వారా 1600 న్యూ ట్రక్స్ని మళ్ళీ వీళ్ళు తీసుకుంటున్నారు. అంటే ఈ కంపెనీ యొక్క బిజినెస్ సైజ్ ఇంకా పెంచుకుంటున్నారు కాబట్టి వీళ్ళ యొక్క రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ ఎవ్రీ ఇయర్ గ్రో అవ్వడానికి క్లియర్ ఆపర్చునిటీ కనబడుతుంది. విఆర్ఎల్ లాజిస్టిక్స్ అనే కంపెనీని మనం ఇండియాలో ఉన్న లార్జెస్ట్ ఫ్లీట్ ఓనర్గా మనం అనుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ 291 ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయి, అలాగే 4575 గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయి. అయితే ఈ కంపెనీ 1976లో నార్త్ కర్ణాటకలో ఒక చిన్న టౌన్ లో స్టార్ట్ అయ్యి యాజ్ ఆన్ డేట్ ఇండియా మొత్తం దీని యొక్క సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. సో ఈ విఆర్ఎల్ లాజిస్టిక్స్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపెనీ 5673 క్రోర్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ తో ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క ఆర్ఓఈ అండ్ ఆర్ఓసిఈ మనం అబ్జర్వ్ చేస్తే 25% ఆర్ఓఈ ఉన్నప్పుడు ఆర్ఓసిఈ 22.9% గా ఉంది. అండ్ ఎవ్రీ ఇయర్ మనకి దాదాపుగా 1% వరకు డివిడెండ్ ఇస్తూ లాస్ట్ ఇయర్లో 1.25% డివిడెండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ మీద ఇచ్చింది. విఆర్ఎల్ లాజిస్టిక్స్ యొక్క సేల్స్ లాస్ట్ 10 ఇయర్స్లో 1100 క్రోర్స్ నుంచి 2394 క్రోర్స్ దాకా, అంటే సేల్స్ డబల్ అవ్వడంతో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనేవి 77 క్రోర్స్ నుంచి 160 క్రోర్స్ దాకా మోర్ దెన్ డబల్ ఇంక్రీజ్ అయ్యాయి. ఈ కంపెనీ యొక్క సేల్స్ గ్రోత్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 8% సేల్స్ గ్రోత్ అండ్ 8% వరకు మనకి ప్రాఫిట్ గ్రోత్ కనపడుతూ ఉంది. బట్ ఈ కామర్స్ డెవలప్మెంట్ ఇంకా ఎక్కువగా ఫ్యూచర్లో మనకి పెరగబోతుంది కాబట్టి కొరియర్ సర్వీసెస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇక్కడ నుంచి మనం 10 to 12% సేల్స్ గ్రోత్ అండ్ మోర్ దెన్ దట్ ప్రాఫిట్ గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఈ కంపెనీ యొక్క పాస్ట్ 5 ఇయర్స్ స్టాక్ సిఏజిఆర్ అంటే గత 5 సంవత్సరాల్లో ఎవ్రీ ఇయర్ 14% రిటర్న్ ఇస్తే గత 3 సంవత్సరాల నుంచి 29% మనకి ఎవ్రీ ఇయర్ రిటర్న్ ఇస్తూ ఉంది. అండ్ కన్సిస్టెంట్ గా రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా 16 to 17% యావరేజ్ గా మెయింటైన్ చేస్తూ అండ్ లాస్ట్ ఇయర్ 26% అంటే బెస్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ రికార్డ్ చేసింది. అయితే ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ మనం అబ్జర్వ్ చేస్తే 2015 నుంచి 2020 దాకా కన్సాలిడేట్ అయిన ఈ స్టాక్ రీసెంట్ గానే మనకి బ్రేక్అవుట్ ఇచ్చి అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. యూజువల్ గా ఇలాంటి స్టాక్స్ ఇక్కడ నుంచి అంటే ఎక్కడైతే బ్రేక్అవుట్ ఇచ్చాయో అక్కడ నుంచి డబుల్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ స్టాక్ 500 రూపీస్లో రీజియన్లో బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి చాలా తొందరలోనే మనం 1000 రూపీస్కి వెళ్ళిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఈ కంపెనీ మనకి ఇలాగా ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్నా కూడా కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ వైజ్ మనం అర్థం చేసుకుంటే ఈ స్టాక్ యొక్క మీడియన్ ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 32.2 దగ్గర ఉంటే ఈ స్టాక్ యొక్క కరెంట్ ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది 35.4 దగ్గర ఉంది. అంటే ఆల్మోస్ట్ ఫెయిర్ వాల్యూ దగ్గరే మనకి ట్రేడ్ అవుతుంది అన్నమాట. సో రీసెంట్ గా వచ్చిన టెక్నికల్ బ్రేక్అవుట్ ని దృష్టిలో పెట్టుకొని యాజ్ ఆఫ్ నౌ ఈ స్టాక్ 500 రూపీస్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ కరెంట్ మార్కెట్ ప్రైస్ లో మనం యాడ్ చేసుకొని 1000 రూపీస్ చాలా షార్ట్ టైమ్ లోనే వెళ్తుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ వీడియోలో ఫైనల్ గా మనం డిస్కస్ చేసుకోబోయే స్టాక్ వచ్చేసి ఏపీఐ సెక్టార్ కి సంబంధించింది. యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ అండ్ అలాగే తయారు చేసే ఈ ఎమీ ఆర్గానిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ అంక్లేశ్వర్ అనే రీజియన్ లో 90 రియాక్టర్స్ తో అండ్ 436 కిలో లీటర్స్ కెపాసిటీతో వాళ్ళ యొక్క ఎగ్జిస్టింగ్ ప్లాంట్ ని డిమాలిష్ చేసి న్యూ ప్లాంట్ ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ ఎమీ ఆర్గానిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ ఫార్మస్యూటికల్ ఇంటర్మీడియరీ, స్పెషాలిటీ కెమికల్స్ అండ్ అలాగే పారాబిన్ ఫార్ములేషన్స్ ని తయారు చేస్తూ ఉంటుంది. అండ్ ఈ కంపెనీ మెయిన్ గా
అగ్రోకెమికల్స్, కాస్మెటిక్స్ అండ్ పాలిమర్స్కి సంబంధించిన స్పెషాలిటీ కెమికల్స్ని తయారు చేస్తూ ఉంటుంది. ఎమి ఆర్గానిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ 2007లో స్టార్ట్ అయ్యి రీసెంట్గా 2021లోనే మనకి ఐపీఓ లిస్ట్ అయింది. అయితే యాక్చువల్గా వీళ్ళు ఐపీఓ రావడానికి రీజన్ కూడా ఈ అంక్లేశ్వర్ అనే రీజియన్లో వీళ్ళు స్టార్ట్ చేయబోయే న్యూ ప్లాంటే. ఈ న్యూ ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయడం కోసం క్యాపెక్స్ కావాలి కదా. సో క్యాపెక్స్ కోసం యూజువల్గా కంపెనీస్ వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ని వాడుతూ ఉంటారు, లేదా బ్యాంక్ నుంచి ఫినాన్స్ తీసుకుంటారు, లేదా ఐపీఓకి వెళ్ళి స్టాక్స్ అమ్మి దాని నుంచి వచ్చిన క్యాపిటల్ తీసుకుంటారు. సో ఇప్పుడు వీళ్ళు ఎమి ఆర్గానిక్స్ వాళ్ళు వీళ్ళ యొక్క షేర్స్ని డిజాల్వ్ చేసి, అంటే ఐపీఓ ఇష్యూ చేసి క్యాపిటల్ని రేస్ చేసి ఆ క్యాపెక్స్ని యూటిలైజ్ చేసుకుంటూ వీళ్ళ న్యూ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేసి ఏపీఐ ద్వారా న్యూ రెవెన్యూ స్ట్రీమ్ని క్రియేట్ చేసుకోబోతున్నారు. అందువల్ల ఈ ఎమి ఆర్గానిక్స్ లిమిటెడ్ కూడా ఫ్యూచర్లో మనకి గ్రో అవ్వడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మనకి స్మాల్ క్యాప్గా 3,395 crores మనకు కనబడుతూ ఉంది. ఇది రీసెంట్గానే మనకి ఐపీఓ లిస్ట్ అయింది. లిస్ట్ అయిన ప్రైస్ 935 రూపీస్కి మార్కెట్లో ఫస్ట్ టైం ట్రేడ్ అయితే యాజ్ ఆఫ్ నో మనకి 933 రూపీస్ దగ్గర, అంటే ఆల్మోస్ట్ సేమ్ లెవెల్లో మనకి ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ ఈ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ ఆర్ఓసిఈ మనం అబ్జర్వ్ చేస్తే 20% అండ్ 23%, అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ పాస్ట్ 5 yearsలో ఈ కంపెనీ యొక్క సేల్స్ మనం అబ్జర్వ్ చేసిన 160 crores నుంచి 520 crores దాకా, అంటే చాలా మంచి గ్రోత్ అనేది మనకు కనపడుతూ ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ కూడా మనకి 12 crores నుంచి 72 crores దాకా, అంటే ఎక్స్ట్రాడినరీ గ్రోత్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ కంపెనీ యొక్క పాస్ట్ 5 years కాంపౌండెడ్ సేల్స్ గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తే 27% ఉంది. అట్ ది సేమ్ టైం మనకి ప్రాఫిట్ గ్రోత్ 43% మనకు కనపడుతూ ఉంది. సో హిస్టారికల్గా పాస్ట్లో మనకి క్లియర్ అవుట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఏపీఐ సెక్టర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ ఇది. అండ్ ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అబ్జర్వ్ చేసినా కూడా 14%, 16% ఉండే ఈ కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ యాజ్ ఆఫ్ నో 20-24%కి ఇంక్రీజ్ అయ్యాయి. ఇది ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎఫిషియన్సీని మనకి చూపిస్తూ ఉంది. అయితే హిస్టారికల్గా ఈ కంపెనీకి పీబై చార్ట్ అనేది మనకి అవైలబుల్లో లేదు కాబట్టి యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ నుంచి మనం ఈ కంపెనీ యొక్క ఫెయిర్ వాల్యూని డిటర్మైన్ చేయలేము. ఇలాంటప్పుడు ఈ కంపెనీ యొక్క పీర్స్ డేటాని మనం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ డివీస్ ల్యాబొరేటరీస్, గ్లాండ్ ఫార్మా, గ్రాన్యూల్స్, జూబిలెంట్ ఇలా డిఫరెంట్ స్టాక్స్ మనకి ఈ కంపెనీ యొక్క కాంపిటీటర్స్గా కనపడుతూ ఉంటే యావరేజ్గా వీటి యొక్క పీబై అనేది 30గా మనకు కనపడుతూ ఉంటుంది. కాకపోతే రీసెంట్గా లిస్టెడ్ ఐపీఓ కాబట్టి యూజువల్గా ఒక 20-30% ఆ 30 రూపీస్ కంటే కూడా ఎక్కువ మనం తీసుకోవచ్చు. అంటే 36 నుంచి 40 రూపీస్ మధ్యలో ఎమి ఆర్గానిక్స్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ ఉండొచ్చు అనమాట. సో యాజ్ ఆఫ్ నో ఎమి ఆర్గానిక్స్ 47 దగ్గర ట్రేడ్ అవుతుంది, అంటే ఒక 20% ఓవర్ వాల్యుయేషన్లో ఉంది అని మనం అనుకోవచ్చు. సచ్ దట్ ఈ స్టాక్ 800 రూపీస్ రీజియన్లోకి వస్తే ఫెయిర్ వాల్యూ అవుతుంది. బిలో దట్ మనకి చాలా మంచి అక్యుములేషన్ లెవెల్స్ అవుతాయి. అయితే జస్ట్ ఈ స్టాక్ అనేది 10-20% ఓవర్ వాల్యుయేషన్లోనే ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మనం బై ఆన్ డిప్స్ కాన్సెప్ట్లో ఈ ఎమి ఆర్గానిక్స్ అనే స్టాక్ని యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలా ఈ 3 స్టాక్స్ క్యాపెక్స్ ఇంప్లాంట్ చేస్తూ ఫ్యూచర్లో బిజినెస్ సైజెస్ పెంచుకోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ కనపడుతూ ఉన్నాయి. అండ్ ఈ 3 స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా యాజ్ ఆఫ్ నో మనకి బై రీజియన్కి చాలా దగ్గరలోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఈ స్టాక్స్ మనం ఏదైనా కూడా బై అండ్ డిప్స్ కాన్సెప్ట్లోనే మనం యాడ్ చేసుకోవడం మంచిది. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.